నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. మనతో పాటు పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అదేవిధంగా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి అంశంపైన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఇన్నేళ్ల పాటు మీరు పార్టీని ఆర్గనైజేషన్ పరంగా చూస్తున్నారు కదా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వరకు అధికారంలోకి వచ్చిన వారు కూడా ఏ కార్యకర్తల యొక్క అకుంఠిత దీక్ష వలన, వాళ్ళ శ్రమ వలన అధికారంలోకి వచ్చామో వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం అనేది చేయటం అనేది వాళ్ళ బాధ్యత. ఓకే. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చేవెళ్ళ సభలో మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రతి దగ్గర అనేది కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను నిలబెట్టి వాళ్ళను గెలిపించుకునే బాధ్యత, వాళ్ళకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చే విధంగా పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా తాను కృషి చేస్తానన్న మాట ఒకటి చెప్పడం జరిగింది. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో చాలామందికి అనేది అవకాశాలు దొరుకుతాయి, కింది స్థాయి నాయకులందరికీ అందరికి అనేది అవకాశాలు దొరుకుతాయి. పంచాయతీ ఎలక్షన్స్ కూడా యాక్చువల్గా మొన్న ఫిబ్రవరి 1 నుంచి అనేది టర్మ్ అయిపోయింది అది. సో అది ఈ ఎలక్షన్స్ దృష్ట్యా అనేది ఎలక్షన్స్ పెట్టలేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. తద్వారా కూడా చాలామందికి కూడాలే అవకాశాలు దొరుకుతాయి. సో అది కాకుండా కూడాలే ఏది ఇందిరమ్మ కమిటీలు వేయాలని ఒకటి ఆలోచన కూడా గతంలో పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశాల్లో కూడా చర్చించడం జరిగింది. ఇందిరమ్మ కమిటీల ద్వారా అనేది ప్రతి వార్డులో ప్రతి బస్తీలో ఏర్పాటు చేసేసి ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీల్లో మొత్తం కార్యకర్తలు ఉంటారు, అంటే కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తలకి అవకాశం ఉంటుంది. నేచురల్లీ గతంలో కూడా అట్లనే ఉండే ఇందిరమ్మ కమిటీలు ఉన్నప్పుడు. సో ఏవైతే లబ్ధిదారులు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏవైతే ప్రకటిస్తున్నారో పథకాలను, ఆ లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియలో ఈ ఇందిరమ్మ కమిటీలు అనేది ఒక ప్రధానమైన బాధ్యత, ముఖ్య భూమిక ఉంటుంది. అందులో నిజమైన లబ్ధిదారులకు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేయటం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. కానీ ఒక ఆరోపణ కూడా వస్తుంది, ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చే ప్రయత్నం అనేటువంటిది కూడా ఒక విమర్శ ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి అన్నమాట కాదు, ఇది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రాసెస్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. అది ఓకే. దీని అర్థంలే కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి పొందుతుంది అనే అంశం కాదు. అసలు సిసలైనటువంటి యోగ్యులైనటువంటి ఎవరికైతే విత్ ఇన్ ది గవర్నమెంట్ పారామీటర్స్ అనేది ఎవరైతే అందులో వస్తారో అటువంటి వారికే లబ్ధి పొందే విధంగా అనేది చూసే బాధ్యత. అంటే ప్రభుత్వం బదలాం కాకుండా నిజమైన లబ్ధిదారులకే లాభం జరుగుతుంది, బ్రోకర్లకు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అది కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉంది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు చాలామంది ఆవురావురమని ఎదురు చూస్తున్నారు. అనేకమైన 1-2 కార్పొరేషన్లు ఇచ్చేసారు, కానీ మిగిలిన కార్పొరేషన్లు కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలామంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అనేది నాయకులు కూడా, ఒక స్థాయి నాయకులు కూడా రాష్ట్రం మొత్తంలో వందలాది వేలాది మంది సంఖ్యలో ఉన్నారు. సో ఈ నామినేటెడ్ పోస్టులకు వచ్చే వరకులే వాటి సంఖ్య అందుకు అనుగుణంగా తగినట్టు ఉండేది. అందరు అనేది నామినేటెడ్ పోస్టులకు అనేది వాళ్ళకు అవకాశం అనేది దొరకకపోవచ్చు. కానీ అసంతృప్తి రగలకుండా ఎప్పుడు ఉంటుందంటే నిజమైనటువంటి కార్యకర్తకు, నిజమైన నాయకుడికు అనేది అవకాశం దొరికినప్పుడు నాకు దొరకకుండా ఉన్నాయి, కానీ సోన్సోకు దొరికింది, అతడు కూడా నిజమైన కార్యకర్తనే, పార్టీకి కమిటెడే. ఓకే. సో అటువంటి వాళ్ళు దొరికినందుకులే ఈయన తనకు రాలేదనే డిస్సాటిస్ఫాక్షన్
ఉన్న అనర్హుడికి వస్తే ఎంతనైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆ లెవెల్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కానీ ఈ వర్గాలు అంటే కాంగ్రెస్ అంటేనే భిన్న వర్గాలుగా ఉంటారు. రేవంత్ రెడ్డి వర్గంకి వస్తుందా, ఉత్తమ్ వర్గంకి వస్తుందా, లేదంటే మంత్రుల వర్గం, ఇట్లా పాత వల్ల ముఖ్యమంత్రి పదవే కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ రేపు నామినేటెడ్ పోస్టులు కూడా పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు సీఎం మనుషులకు మాత్రమే వస్తుంది అనేటువంటి ఒక అది కరెక్టే. దాన్ని చూడాల్సినటువంటి పార్టీ నాయకత్వాన్ని ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైతే అధికారంలోకి వస్తారో, ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో, ఎవరైతే ఎల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఉంటారో వాళ్ళకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే వాళ్ళ బాధ్యత ఏంటంటే నా అనుకునే వాళ్ళకు అవకాశం అనేది ఇచ్చినా నాకు కాని వారికి కూడా అంటే విత్ ఇన్ ద పార్టీలో పనిచేసే వారికి నాకు కాని వారికి కూడా ఇస్తామనే పేరు అనేది అధికారంలో ఉన్నవారు తెచ్చుకోవాలి. లేకుంటే వారు బదలామైపోతారు. అంతే తమ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకే ఇస్తేనే వాట్ అబౌట్ అదర్స్ దోస్ హూ వర్క్డ్ ఫర్ ద పార్టీ ఫర్ ద డెకేడ్స్. సో రీసెంట్గా ఏవైతే జరిగిందో వాటి విషయంలో కొద్దిగా ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. కానీ భవిష్యత్తులో ఏదైతే జరుగుతుందో వాటిలో అనేది ఆ అపాయింట్మెంట్స్లో జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత అటు ముఖ్యమంత్రిపై ఉన్నది, మంత్రులపై ఉంది. ఎందుకంటే వాళ్ళనేది సరిచూడాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయిన లేకుంటే పిసిసి ప్రెసిడెంట్ వేరే ఉంటే ఆ పిసిసి ప్రెసిడెంట్ మీద కూడా బాధ్యత ఉంటుంది. ఎవరుంటారు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్? ఎవరయ్యే అవకాశం ఉంది? ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మారుస్తారా? పక్క అది పక్క ఉంటుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్కు ఫుల్ టైం అవసరం. ఇప్పుడు అంటే ఇప్పుడే దాని గురించి ఆలోచన కాలేదు. ఆర్గనైజేషన్కి అనేది ఫుల్ టైం బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి అవసరం ఉంది. అట్లనే పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉండి న్యాయం చేసే విధంగా ఇప్పుడు మనం 6 గ్యారెంటీలను ప్రకటించడం, 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా అటువైపే ధ్యాస ఉంచడం అనేది చాలా అవసరం. పార్టీ మీద దృష్టి పెట్టాలి కాబట్టి కొత్త పీసీసీ అధ్యక్షుడు అవసరం, కొత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి మీరు పాత బస్తీ మొన్నటి వరకేమో బాగా మజ్లిస్కి వ్యతిరేకంగా, మజ్లిస్కు పోటాపోటీగా మేము కాంగ్రెస్ ఉంటుందంటారు. కానీ ఈ మధ్యన ఎక్కువ సార్లు అక్బరుద్దీన్ తోటి మజ్లిస్ తోటి భేటీలు అవ్వడం వెనుక ఒక అనుమానం ఉంది, మజ్లిస్ మీద మళ్ళీ సాఫ్ట్ కార్నర్ ఉందా కాంగ్రెస్? కానీ కాంగ్రెస్ విధానం మాత్రం మజ్లిస్కి వ్యతిరేకం. ఓకే, చాలా స్పష్టంగా ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నాయకత్వం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో నో కాంప్రమైజ్ అందులో. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని తీసుకొని పోవాలి కాబట్టి వాళ్ళు కలిసి వస్తే ఇప్పుడు ఆ ప్రాంతం ఎమ్మెల్యేలు వాళ్ళు అక్కడ ఏమైనా చేయాలనుకున్నా కానీ వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలో మాట్లాడిన తీరులో కొద్దిగా స్పష్టమైన మార్పు అనేది కనిపించడం జరిగింది. ఇప్పుడు మేడిగడ్డ పర్యటనకు అనేది ముఖ్యమంత్రి గారు అందరు శాసన సభ్యులం పోతామన్నప్పుడులే బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు, బీజేపీ వాళ్ళు రాలేదు, కానీ మజ్లిస్ వాళ్ళు సిపిఐ వాళ్ళు రావటం జరిగింది. అది సో బీఆర్ఎస్కు అనేది కలిసి ఉన్న పార్టీగా పేరున్నటువంటి మజ్లిస్ అనేది ఆ మజ్లిస్ యొక్క నడవడికలో మార్పు ఉన్నది కాబట్టి సో కొద్దిగా వెసులుబాటు అయ్యే విధంగా కొద్దిగా వ్యవహార తీరు ఉండవచ్చు. అది అందులో నేషనల్ లెవెల్లో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఓ నేషనల్ పార్టీ, నేషనల్ లెవెల్లో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేషనల్ లెవెల్లో రాజకీయ పరిస్థితులు అటు బీజేపీని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సో డే బై డే రాజకీయంగా ఏవైతే పరిణామాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నావో దాని దృష్టిలో అనేది అక్కడక్కడ అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంది. మొన్నటి వరకు ఆప్తో అనేది మాకు పూర్తిగా భిన్నమైన దృక్పథాల్లో ఉంటుంది. ఇప్పుడు హాప్ అనేది కూడా వాళ్ళు కూడా ముందుకు కలిసేసి వచ్చాను, మేము కూడా ముందు కలిసిపోయాల్సిన పరిస్థితి. సమాజ్వాదీ పార్టీ ముందుతో కలిసి ఉన్నా కానీ మధ్యలో కొద్దిగా మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టు అనిపోవచ్చు, మళ్ళీ చివరకులే అయింది. అదే ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఏమైనా జరిగితే జరగవచ్చు, కానీ ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ ఈజ్ అగైన్స్ ద మజ్లిస్ పార్టీ. ఓకే, ఇప్పుడున్నటువంటి దాంట్లో కేటీఆర్ ఒక ఛాలెంజ్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, రేవంత్ రెడ్డిని చూసి ఉంటే 30 సీట్లు కూడా రాకపోతుండే కాంగ్రెస్కి అనేటువంటిది. ఇప్పుడు ఆయన పూర్తిగా చిల్లరగా దిగిపోయాడు అడిగితే. అసలు అధికారం పోయిన తర్వాత
తిమితం లేకుండా మాట్లాడుతుందా అనిపిస్తుంది. ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కొద్దిగాలే సంయమనం పాటించి ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. అది నేచురల్గా ఎక్కడైనా కానీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న అతనికి అనేది ఆపోజిషన్లో ఉండి ఉంటే ముఖ్యమంత్రిగా కావటానికి అనేది కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అతనికి. పిసిసి ప్రెసిడెంట్ కొన్ని జనరల్గా ఎడ్జ్ అనేది వస్తుంది. రేవంత్ రెడ్డి అనేది ఆయనలే పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయటానికి, కార్యకర్తల్లో ఊపు తీసుకురావటానికి గతంలో నాయకులందరూ ప్రయత్నం చేసినా కానీ ఈయన కూడాలే వారికి తోడుగా అనేది కొద్దిగా అనేది పుష్ అనేది పూర్తి స్థాయిలో కలిసిపోయినట్టారా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో? పూర్తి స్థాయిలో కలిసిపోయారా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో? ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత తప్పదు అది. అంతే. అంటే ఒక పార్టీలో అడ్మిషన్ తీసుకున్నామంటేనే ఈ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామనేది, ఈ పార్టీ యొక్క ఆదర్శాలను పాటిస్తామనేసి అందులో ఉన్నది. మీరు పార్టీ యొక్క అది ఉన్నదిలే కానీ అంటే ఇంకా పాత గతంలో టీఆర్ఎస్ తోటో టీడీపీ తోటో చాలా మంది ఉన్నారు కదా. దురదృష్టం పుట్టి పెరగలేదు కాబట్టి పూర్తి స్థాయికి వచ్చినాయి కాంగ్రెస్. నేచురల్గా ఉంటుంది. పుట్టి పెరిగిన వాళ్ళ సంగతి వేరే ఉంటుంది, పుట్టి పెరగని వాళ్ళని సంగతి కొద్దిగా ఉంటుంది. కానీ అడ్జస్ట్ అవుతారు. అభిప్రాయం ప్రకారం అయ్యా ఇప్పుడు మాటిమాటికి అనేది కాంగ్రెస్ సిద్ధాంతాలను మాట మాట్లాడుతున్నాడు. మాటిమాటికి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అనే మాట మాట్లాడుతున్నాడు కదా. మాటిమాటికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు కదా. సో గాంధీ కుటుంబం నుంచి మార్కులు కొట్టేశాడు రాహుల్ గాంధీ. గాంధీ కుటుంబం నుంచి రేవంత్ రెడ్డి మార్కులు కొట్టేశాడు పూర్తిగా. పనిచేసే తీరు నాయకులకు ఎప్పుడైనా కానీ ఎట్లుంటుంది అంటే పనిచేసే తీరుపై ఉంటుంది. అంతే. ఇప్పుడు ఎవరైతే యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా చేస్తారో పార్టీ ఇంట్రెస్ట్లో అనేది వాళ్ళ వైపు అనేది ఒక నజర్ ఉంటుంది తప్ప. కానీ కొందరు ఏంటంటే ఈ మంత్రుల్లో కూడా కొందరులే ఇంకలే పాత భాషల్లో మరవకుండా మాట్లాడుతున్నారు. సో నేననేది మనకు జన్మనిచ్చిన పార్టీ, ఆ పార్టీని మరవమని నేను అనా. కానీ పార్టీ మారిన తర్వాత ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత మరీ 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 జన్మనిచ్చిన పార్టీ గురించి మాట్లాడటం అనేది అది సరికాదు. ఇంకా కొందరు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అవును. సో నేచురల్ అనేది పొలిటికల్ అనేది రైవల్రీ మొదటి నుంచి ఉంది. చేంజెస్ ద్వారా లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఒకసారి తెలుగుదేశంతో కూడా అలయన్స్లో పోటీ చేయటం, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ లైన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. తెలంగాణకు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు December 9th 2009లో ప్రకటన ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా తెలంగాణకు ఫర్గా మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబునే నేను విన్నాను. కానీ ఇమ్మీడియట్గా తన పొలిటికల్ ఇంట్రెస్ట్ గురించి ఆంధ్రాలో అనేది చిచ్చు రేపింది. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు మరవరు. ఒకవేళ చంద్రబాబు నాయుడు తోటి 2018లో కాంగ్రెస్ పార్టీకి అనేది పొత్తు లేకుండా ఉంటే 2018లోనే కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చేదని నేను దృఢంగా నమ్మేవాడిని. అప్పుడు చంద్రబాబు వల్ల ఓడిపోయాడు 100% సెంటిమెంట్. అంటే కేసీఆర్కి అనేది ఒక అడ్వాంటేజ్ దొరుకుంది. సెంటిమెంట్ మళ్ళీ ఇక అదే ఆంధ్రతోటి వాళ్ళతోటి అనేది చేస్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది చేయబోతున్నారు అనేది ఆ సెంటిమెంట్ని చెలరేపే అవకాశం అనేది ఆయనకు దొరికింది. సో తెలంగాణ ప్రజల్లో ఇప్పటికి కూడా తెలంగాణ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న మంత్రులు కూడా ఎవరైతే ఆ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో యాజ్ ఏ తెలంగాణ పోరాటంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీలో 52 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను కోరేది ఏంటంటే మేము సాధారణంగా ఆహ్వానించాం. ఇప్పుడు కూడా ఆహ్వానిస్తున్నాం. పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
అంటే వితౌట్ ఎనీ కండిషన్ ఎనీ వన్ కన్ జాయిన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అని రీసెంట్లీ మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో డిసిషన్ కూడా తీసుకోవటం జరిగింది. కానీ ఆ పార్టీల గురించి మీ రాజకీయ అవసరాలకి ఇక్కడికి వచ్చిండ్రు, అంతే. పార్టీ మీద పేరుతో వచ్చిందా లేదా నేను దాన్ని ఆ దృష్టిలో పోయినది. అవును. కానీ మీరు ఇక్కడికి వచ్చి కూడాలే మళ్ళీ పాత వాసన. మీ పాత వాసన గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అనేది అవును కొద్దిగానే వాళ్ళకు మనసులకు బాధ కలుగుతుంది. మేము మీ మనసులకు బాధ దలుచుకోవటం లేదు, ఎందుకంటే మీరు జన్మత అనేది ఇక్కడ పుట్టింది కాబట్టి. అవును. మీ అవసరానికి ఇక్కడికి వచ్చిండ్రు, అవును. అవసరానికి ఇక్కడికి వచ్చిండ్రు. సరే మాకు కొద్దిగా లాభం జరగవచ్చు, మీకు కూడా కొద్దిగా లాభం జరగవచ్చు. కానీ మీ వాసనలు అనేది పునః అనేది చెప్పి మా మనసులకు బాధ పెట్టకండి. ఫైనల్గా మీకు ఏ నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటున్నారు? నేను వద్దని ముందే చెప్పేసిన, వద్దని చెప్పేసిన. పార్టీ పనే చేస్తారు? నేను పార్టీ పని చేస్తాను. అధికారం ఇట్లా వచ్చిన తర్వాత అనుభవించాలి కదా. అనుభవం ఏముంది నాకు తెలుసు. లాస్ట్ టైం అనేది ఏది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అధిష్టానం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి అప్పుడు కూడా నేను ఆర్గనైజేషన్ ఇంట్రెస్టెడ్ అంటే కొద్ది రోజులు ఉండు అనేసి నాకు ఏది ఖాదీ బోర్డు చైర్మన్ చేసి, ఖాదీ బోర్డు చైర్మన్ చేస్తే ఆ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏముంది, ఏమి చేయగలుగుతాం, ఏమి చేయలేని పరిస్థితి ఉందో అవన్నిటిది అవగాహన ఉండేది. సో నామమాత్రం అనేది చైర్మన్ల పోస్టులు కాకుండా పార్టీ ఆర్గనైజేషన్లో క్రియాశీలకంగా ఉండి నేను పార్టీ ఆర్గనైజేషన్ గురించి ఇన్ని రోజులుగా నాకు పార్టీ కార్యకర్తలతోటి ఉన్న అనుబంధంతో నేను పార్టీ గురించి పనిచేస్తే అందులోనే నా తృప్తి. ఓకే, థ్యాంక్ యూ నిరంజన్ గారు. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆదర్శాలనే ఉండాలి, కానీ పాత పార్టీ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి కొన్నిటిని వదిలేయాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నడవడిక ద్వారానే వెళ్ళాలనేటువంటిది వారు చేస్తున్నటువంటి సూచన.